క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు వెంకన్న గారికి, ఏరియాని నేర్పించినటువంటి మా అన్న దామోదర్ రెడ్డి గారికి, అలాగే దామన్న నా మీద ఇప్పుడు ఏమేం బాధ్యతలు ఉన్నాయి, ఒక్క బాధ్యత కూడా ఉందన్నా, మా సర్వోత్తమన్న నాతో పాటు చట్టసభకు పట్టుకుపోయే బాధ్యత వేదారెడ్డి, అలాగే పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మీడియా సోదరులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. ఒక గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు మా అన్న పెద్దలు దామోదర్ రెడ్డి గారి ద్వారా లభించడం సంతోషదాయకం. ఎందుకంటే మొత్తం భారతదేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం రైతుల రుణాలు మాఫీ అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం తీసుకుంటాం. మొన్న నేను ఒక చోట పేపర్లో వార్తలు చూసిన, రెండు రకాల వార్తలు చూసిన. ఒకటి, తల్లి శవం కాడ పంచాయతీ, తల్లికున్న ఆస్తుల విషయంలో పంచాయతీ జరుగుతూ ఉంది. అక్కడ నాకు కావాలని బిడ్డలు, నాకు కావాలని కొడుకులు తల్లి శవాన్ని ఆడేసి కూడా అక్కడ వెళ్ళిపోయాడు. తల్లి దగ్గర ఉన్న ఆస్తి కోసం ఆ పంచాయతీ. ఇంకొక చోట తల్లి చనిపోతే తల్లి తండ్రి చేసినటువంటి అప్పులు ఎవరు దించాలని కనీసం సాగు కూడా రానటువంటి కొడుకులు. ఈ రెండు వార్తలు చూసాం. అంటే కడుపులో పుట్టినటువంటి బిడ్డలే, పేగు తెంచుకొని పుట్టినటువంటి బిడ్డలే ఆ తల్లిదండ్రులు చేసినటువంటి పదో పరకు అప్పులు తీర్చడానికి ఇవాళ వెనక ముందాడుతున్నటువంటి సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది రైతులకు కడుపున పుట్టకున్నా 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తున్నటువంటి పెద్ద కొడుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి మన మంత్రులంతా కలిసి. సోదరులారా, కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో రైతాంగం కోసం చేయని ప్రయత్నం లేదు. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన బ్యారేజీలు కానీ, ప్రధాన రిజర్వాయర్లు కానీ కట్టింది కాంగ్రెస్ పార్టీ. నేనే కాంగ్రెస్ పార్టీ మీద ఆ రోజు పాట రాసిన. 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కేసీఆర్ ప్రశ్నిస్తే, ఏం చేసిందో వింటావా అని చెప్పి 2 నిమిషాల 15 సెకండ్లలోనే ఒక పాట రాసిచ్చిన. పోయి నాగార్జున సాగర్ ఎవరు కట్టిన అడుగు, శ్రీశైలం శివలింగాన్ని అడుగు, జూరాల జలపాతాన్ని అడుగని చెప్పి నేనే రాసిన 2 నిమిషాల 15 సెకండ్లలో పాట. ఈ దేశంలో రైతులను చాలా పైన ఎత్తుకొని తిరిగింది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడం ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. రుణాలు మాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇన్ని రకాలుగా పంచవర్ష ప్రణాళికలు పెట్టి దేశంలో ఆహార ఉత్పత్తి కోసం అనేక రకాలుగా ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నటువంటి ఆ తల్లి సోనియా గాంధీ కుటుంబం త్యాగం వల్లనే ఇలా ఈ దేశంలో అన్నదాతలు ఎంతో ఎంతో వ్యవసాయం చేసుకొని బ్రతకగలుగుతా ఉన్నారు. అటువంటి అన్నదాతలకు అండగా ఉండడం కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 31,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తే
ఈ పాలాభిషేకం అనేది చాలా చిన్నదని చెప్తాను దామన్న 100% చిన్నదే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి. ఇలా 40 లక్షల మంది రైతులకు కన్న కొడుకులాగా కన్న బిడ్డల్లాగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మంత్రులంతా కూర్చొని మంత్రి మండలిలో నిర్ణయం చేయడం అనేది చారిత్రాత్మకమే. ఇది 100%. ఇంకా ఇంతే కాదు, కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఎన్ని కష్టాలు పడైనా సరే వాళ్ళను గట్టెక్కించేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉంది. ఇంకా అంతేకాదు, రైతు భరోసా కార్యక్రమం పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ వేసి గతంలో కేసీఆర్ ఇచ్చే పెట్రోల్ బంకులకు, ఔటర్ రింగ్ రోడ్లకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు వీటికి రైతు బంధువులు ఇచ్చుకుంటా పోయిండు. 18,000 కోట్ల రూపాయలు ఖాళీ పడవడ భూములకే ఇచ్చుకుంటూ వచ్చింది కేసీఆర్. రైతులకు ఇచ్చింది లేదు. కాంగ్రెస్ పార్టీ దీన్ని సరి చేస్తూ 18 కాకపోతే 36,000 కోట్లైనా సరే గానీ కరెక్ట్ గా రైతులకే చెందాలి, అసలైన లబ్ధిదారులకే చెందాలన్న ఉద్దేశంతో ఆ కమిటీని వేసి ఇవాళ రైతాంగాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. వారికి మద్దతు ధర కల్పించే విషయంలో గాని, రైతుల ఇతర పంటలు, వాణిజ్య పంటల విషయంలో గాని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోబోతా ఉంది. రైతాంగం కళ్ళల్లో ఆనందం చూడబోతా ఉంది. సోదరులారా, సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటే గ్రామాలలో ఇది మీరు చేస్తున్నటువంటి లెక్కే. ఇవాళ మీ గ్రామాలలో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులకు చెప్పండి, వాళ్ళ కుటుంబాలకు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రైతుల కోసం అన్న పేదోడికి భూములు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. పంచలేదా? ఈ మాట చెప్పండి. పేదోడికి భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ భూములను కబ్జా పెట్టిన టిఆర్ఎస్ పార్టీ. వాళ్లకు మనకు ఉన్నటువంటి తేడా మీరు చెప్పండి. ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలోనే 15,000 ఇండ్లు కట్టించినటువంటి బిడ్డ ఇక్కడ ఉన్నాడు. మీరు అక్కడ రామన్న చెప్పినట్టు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎవరు కాదు, నేనే సాక్ష్యం. ఆడ ఎందుకో మార్నింగ్ న్యూస్ చదువుతుంది ఆగిన పొరపాట్ల ఆగితే ఎక్కడి దర్వాజాలు అక్కడ వలిగిపోయింది. ఏది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సింగరేణిలో జోక్యం చేసుకోకపోయేది. కార్మికుల కష్టాలను ఎప్పటికప్పుడు పరిశీలించి వాటి పరిష్కారం దిశగా పోయేది. కానీ అలా ఏం జరిగింది? సింగరేణిని కేసీఆర్ కుటుంబానికి అప్పచెప్తే కుక్కకు పెత్తనం ఇస్తే కుండలు బలగొట్టినట్టుగా మొత్తం సింగరేణి కరగనా చేసింది. ఇలా రైతాంగం పేరు చెప్పి కాళేశ్వరం కట్టినా హరీష్ రావు వచ్చి కబడ్డీ చెప్పినండి, ఈ తుంగతుర్తికి సూర్యాపేటకే మొదటి ప్రయోజనం దక్కుతుందట. ఏది? కాళేశ్వరం నీళ్ళు. కరీంనగరే దాడలేదు. ఆయన ఎన్నికల్లో మొన్నటిదాకా ఇక్కడ ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రచారం చేసుకునే 1 కోటి ఎకరాలకు మాగాలం చేసినామని, 1 కోటి ఎకరాలకు నీళ్లు వారబెట్టమని చెప్పారు. 1 కోటి ఎకరాలకు నీళ్లు వారబెడితే కరెంటుతో ఏం పర్యామని ఇలా కరెంటు విద్యుత్ సంస్థలను 80,000 కోట్ల నష్టాల్లో తీసుకుపోయిన గనులు ఎవరు? టిఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా? ఇలా సింగరేణి అప్పుల్లో సింగరేణిని కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ చేతికి అప్పచెప్పే నాటికి 3,500 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో పాటు దాన్ని ఇస్తే ఇలా సింగరేణి కార్మికులకు జీతాలు ఇవ్వాలంటే ఓడి తెచ్చి ఇవ్వాల్సిందే, మన కుదబెట్టి ఇవ్వాల్సిందే. ఆ పరిస్థితి తెచ్చారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్న పెద్దలు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆర్థిక వ్యవస్థ ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఒకటి సరి చేసుకుంటూ వచ్చి ఇలా ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ వివరాలన్నీ గ్రామ స్థాయిలో మీరు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రేపు పొద్దున నిలబడబోయేది మీరే. గ్రామ స్థాయిలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా, కౌన్సిలర్లుగా మీరే నిలబడబోతా ఉన్నారు. కాబట్టి ప్రజలకు పూర్తిగా వాస్తవం ఏదో వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ దామన్న చెప్తా ఉన్నాడు, ఇక్కడ మనకు ఎంపీ ఉన్నాడు, మనకు ఎమ్మెల్సీ ఉన్నాడని. సూర్యాపేటకు ఎమ్మెల్యేగా దామన్న తప్ప నేను ఇంకెవరు ఊహించిన పరిస్థితులు లేదు. ఆయనే ఎమ్మెల్యే. ఇలా తీర్మార్ మల్లన్న అఫీషియల్ గా అక్కడేమో అన్న నీ ఆత్మ నా ఆత్మ వేరు కాదు, ఇలా ఇక్కడ నువ్వు కూర్చున్నా నేను కూర్చున్నా. సోదరులారా,
దామన్న లేచి ఈ కార్యకర్తల గురించి ఈ కుటుంబ సభ్యుల గురించి అని మాట్లాడుతున్నాడు. చూసావా, ఈ ప్రజల మీద ఆయనకి ఎంతటి ప్రేమ ఉంటే ఆ మాట మాట్లాడుతుంది. మరి ఎట్లా జరిగిందో ఆ పొరపాటు కానీ అసలు అది జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి సూర్యాపేటలో అసెంబ్లీ ఫలితం అనేది. సరే, ఏదేమైనప్పటికీ కూడా జగదీశ్వర్ రెడ్డి గారు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎంత మాయ మాటలు చెప్పినా రేపు కేసీఆర్ తోక పట్టుకొని జైలు పోవాల్సిందే తప్ప ఈ సూర్యాపేట ఆదుకునేటువంటి శాంతి అయితే కాదు. కరెంటు కుంభకోణంలో భద్రాద్రి పవర్ ప్లాంట్ లో ఇండియా బుల్ తో చేసినటువంటి అక్రమ ఒప్పందాలలో నీవు జైలుకు పోక తప్పదు, నీవు జైలు బాట పట్టాల్సిందే. కాంగ్రెస్ పార్టీ జనం బాటలోకి వస్తా ఉంది, అక్రమాలు వెలికి తీయబోతా ఉంది. సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నాయకులారా, సోదరులారా, మీకు మీ సోదరుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి అండ ఉంది. ఎక్కడెక్కడ పేదవాన్ని మోసం చేసి ఆ లెక్కలని బయటికి తీయండి, వాళ్ళని బొక్కలో వేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇలా పేద ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సోదరులారా. మా దామన్న చెప్తా ఉన్నాడు, 2 సంవత్సరాలు అయితే మీ అందరికి సోదరులారా, రేపు పొద్దుగాల దామన్నను మనం మరోసారి గౌరవించుకునే అవకాశం వస్తా ఉంది స్థానిక సంస్థల రూపంలో. క్లీన్ స్వీప్ చేసి మొత్తం జిల్లా అంతా క్లీన్ స్వీప్ చేసి దామన్నను గౌరవించుకున్నట్టయితే ఒక్క చోట కూడా ఓడిపోకుండా అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్న సోదరులారా. ఇలా రెడ్డి గారు ఆయన చేసినటువంటి సేవ, ఆయన పడ్డటువంటి కష్టం ఇలా తుంగతుర్తిలో ప్రతి కడప గుర్తు చేస్తుంది, ఇలా సూర్యాపేటలో ప్రతి బిడ్డ చెప్తారు. కానీ ఒక మాట అయితే నిజం, దామన్న మేము ఏ పదవుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా నీ సోదరులం, నీ ఆశయ సాధన కోసం పనిచేసేటువంటి మిత్రులమే తప్ప తమ్ముళ్ళమే తప్ప ఇంకొకటి కాదన్న విషయాన్ని వాళ్ళందరి సాక్షిగా మేము చెప్తా ఉన్నాం. ఇక క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.